ఇంటర్ సెకండ్ ఇయర్ పాలిటీలో డిఎస్సికి సంబంధించి 1, 2, 3 లెసన్స్లో ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 300A ఆస్తి హక్కు. 1978 వరకు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కులో భాగంగా ఉండేది. కానీ 1978 44 రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును 300A ఆర్టికల్లో చేర్చి ఆస్తి హక్కును చట్టబద్ధం చేశారు. ఆస్తి హక్కు ఇప్పుడు ఎందులో భాగంగా ఉంది? చట్టబద్ధంగా ఉంది. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి. దీన్ని చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 52 to 147 కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 52 నుంచి 78 కేంద్రం యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 52. అలాగే రాష్ట్రపతి ఆర్టికల్ 53 ప్రకారం రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటాడు. ఈ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 53 ప్రకారం ఆర్టికల్ 79 రాష్ట్రపతికి ఉండే శాసన అధికారాలు. ఏ ఆర్టికల్ ప్రకారం? 79 ప్రకారం రాష్ట్రపతి ఈ 3 అత్యవసర పరిస్థితులను విధించే అవకాశం ఉంది. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. 1 జాతీయ అత్యవసర పరిస్థితి, 2 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పటి వరకు ఏ పరిస్థితిని రాష్ట్రపతి చేయలేదు అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఓకే. ఉపరాష్ట్రపతి 5వ భాగంలో 63 ఆర్టికల్ టు 71 ఆర్టికల్ వరకు ఎన్నిక, అధికారాలు, విధుల గురించి ఉపరాష్ట్రపతి గురించి ఉంటుంది.